హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్టు నుంచి మరొక గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అన్ని జిల్లాల వారు లోకల్ అండ్ నాన్ లోకల్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు 3rd మేన ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ కొత్తగా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి సపోర్ట్ ద్వారానే మేము మీకు మరికొన్ని యూస్ఫుల్ వీడియోస్ అయితే చేయగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. డీటెయిల్స్లోనికి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి అన్ని కోర్సెస్ పైన కూడా ప్రైసెస్ అయితే తగ్గించడం జరిగింది. ఈ ఆఫర్ మీకు స్పెషల్గా అందిస్తున్నాను. 2 days మాత్రమే ఉంటుంది, ఇమీడియట్గా తీసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మీరు మెగా కోర్స్ తీసుకున్నట్లయితే 499 రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ని 349కి అందిస్తున్నాము. ఈ ఒక్క కోర్సులోనే మీకు 25 మాక్ టెస్ట్ ఉంటాయి, వీడియో క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఉంటుంది. అదే మీరు ఓన్లీ పీడిఎఫ్ కోర్స్ తీసుకోవాలి అనుకుంటే 199 రూపీస్ ఉన్నటువంటి ఈ కోర్స్ని 149 రూపీస్కి అందిస్తున్నాము. ఇంకా 25 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి కోర్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే 149 రూపీస్కే 2500+ బిట్స్ ఉన్నటువంటి 25 మాక్ టెస్ట్లు మీరు పొందవచ్చు. లేదు సపరేట్గా మీరు కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ తీసుకోవాలి అనుకుంటే జస్ట్ 49 రూపీస్కే అందిస్తున్నాము. సో ఈ 3 కోర్సెస్ కూడా మీకు ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఒక బాక్స్లో యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది. ఈ మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఒక కోర్స్ వచ్చేసి యాప్ హోమ్ పేజ్లో టెస్ట్ సిరీస్ అనేటువంటి ఒక బాక్స్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇమీడియట్గా ఈ కోర్సెస్ తీసుకోండి. 2 days మాత్రమే ఈ యొక్క ఆఫర్స్ అయితే ఉంటాయి. తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి కొత్తగా రిలీజ్ అయినటువంటి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఈ న్యూ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మనకి కంప్లీట్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారం మనకి నోటిఫికేషన్ 6th మార్చ్నే రిలీజ్ చేశారు. మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆఫ్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయినటువంటి డేట్ వచ్చేసి 7th మార్చ్ నుంచే మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మీరు 15th ఏప్రిల్ వరకు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వారి యొక్క అప్లికేషన్స్ని 19th ఏప్రిల్ వరకు స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్స్ ఎవరైతే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా సబ్మిట్ చేశారో వారికి హాల్ టికెట్స్ అనేవి 21st ఏప్రిల్న ఇష్యూ చేయడం జరుగుతుంది. సో మీరు హాల్ టికెట్స్ని ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి జిల్లా వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని 3rd మే రోజున మీరు ఆఫ్లైన్ విధానంలో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాలి. సో ఈ విధంగా మనకి కంప్లీట్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి సిద్దిపేటలో ఉన్నటువంటి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్ నుంచి ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. సో గతంలో మనకి లాస్ట్ ఇయర్ నవంబర్లో ఇదే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఈ యొక్క నోటిఫికేషన్ని రీఓపెన్ చేసినట్లుగా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి స్టెనోగ్రాఫర్ లేదా టైపిస్ట్ అనేటువంటి ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. వీటన్నిటినీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అంటే గవర్నమెంట్ జాబ్స్ కిందే భర్తీ చేస్తున్నారు. ఇవి కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ బేసిస్ కానీ కాదు. సో వీటన్నిటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ అనమాట. లాస్ట్ ఇయర్ నవంబర్లో మనకి ప్రతి జిల్లా నుంచి 2 వేకెన్సీస్తో నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు కదా. సో ఆ నోటిఫికేషన్ ఇది. సో కొన్ని కారణాల వల్ల అప్పటి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఈరోజు మనకి కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఉన్నటువంటి వేకెన్సీస్ ఒకే ఒక్క వేకెన్సీ ఉంది, జనరల్లో ఉందన్నమాట. సో జనరల్లో అంటే ఇది ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్ట్ కాబట్టి ఎవరైనా కూడా ఇతర జిల్లాల వారైనా సొంత జిల్లాలో ఉన్నటువంటి వారైనా కూడా మీరు జనరల్లో ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరు జనరల్లో అప్లై చేసుకోవాలి కాబట్టి మీకు రిజర్వేషన్ కూడా ఉండదు. సో ఇక్కడ చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఆర్ట్స్, సైన్స్, కామర్స్, లా లాంటి పర్టికులర్ డిగ్రీస్లో ఏదో ఒక డిగ్రీలో మీరు ఈ యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ అయి ఉండాలి. దీనితో పాటు ఇక్కడ మీకు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ నుంచి మీరు 120 words per minute ఇంగ్లీష్లో షార్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి స్కిల్స్ కలిగి ఉండాలన్నమాట. అంటే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్కి సంబంధించి 120 words per minute మీరు షార్ట్ హ్యాండ్ రాయగలిగేటువంటి ఆ స్కిల్స్ అయితే మీరు కలిగి ఉండాలి. ఒకవేళ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ లేకపోయినట్లయితే ఇంగ్లీష్లో లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారిని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. షార్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్తో పాటు మీకు ఇక్కడ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు కలిగి ఉండాలి.
45 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ అయితే ఉండాలి. లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారిని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అది కూడా హయ్యర్ గ్రేడ్లో సర్టిఫికేట్ కలిగినటువంటి వారు అవైలబుల్గా లేకపోతే లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారిని కన్సిడర్ చేస్తారు. అండ్ దీనితో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ లేదా క్వాలిఫికేషన్ అయితే మీరు కలిగి ఉండాలి. క్వాలిఫికేషన్ లేకపోయినా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అంటే కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ కానీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ, ఈ పర్టికులర్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి మీకు ఎంతో కొంత అవగాహన ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఇంకా తెలుగు భాష అయితే మీకు వచ్చి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 34 సంవత్సరాల మధ్య మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలని డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సంబంధించి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో మీరు అది కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ జాబ్స్కి సంబంధించినటువంటి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే స్టెనోగ్రాఫర్ లేదా ఈ టైపిస్ట్ అనేటువంటి పోస్టులకి సంబంధించి మీకు ఓఎంఆర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. 3 మేన మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇందులో మనకి 40 మార్క్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో 20 మార్క్స్కి జనరల్ నాలెడ్జ్, 20 మార్క్స్కి జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మేము ఈ రెండింటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అండ్ వీడియో క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ మీకు 45 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ దీనితో పాటు స్కిల్ టెస్ట్ స్టెనోగ్రఫీ వచ్చేసి 40 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ 40 మార్క్స్, స్కిల్ టెస్ట్ 40 మార్క్స్, టోటల్గా 80 మార్క్స్ అనమాట. అండ్ దీనితో పాటు ఓవరాల్ ఇంటర్వ్యూ అంటే మనకి వైవా వాస్ వచ్చేసి 20 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్గా 80 + 20 100 మార్క్స్కి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో సో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి చూసుకుంటే ఇక్కడ స్టెనోగ్రఫీ టెస్ట్, ఆ తర్వాత టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా ఎలిజిబుల్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఇతర జిల్లాల వారు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాండిడేట్స్ కూడా మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయండి. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా డీడీ అయితే తీయాలి. మీ యొక్క అప్లికేషన్ ఫీ అనేది ఓసీబీసీ క్యాండిడేట్స్కి 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 400 రూపీస్ ఫీ అయితే ఉంది. సో మనకి జనరల్లో ఒకే ఒక వేకెన్సీ ఉంది కాబట్టి రిజర్వేషన్ ఉన్నటువంటి వారు జనరల్ పోస్ట్కి అప్లై చేసుకునేటప్పుడు మీకు రిజర్వేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఫీ అయితే మీరు 800 రూపీస్ వరకు పే చేయాల్సి ఉంటుంది. సో మీరు డీడీ అయితే తీయాలి. ది సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేట అనేటువంటి పేరు మీద మీరు నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్కి వెళ్ళి డీడీ అయితే తీయాలి. ఆ డీడీ రిసిప్ట్ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కలిపి పంపించాల్సి ఉంటుంది. సో మెరిట్ లిస్ట్ అనేది మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ వైవా వాస్ అలాగే స్కిల్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ప్రిపేర్ చేసి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ గవర్నమెంట్ జాబ్స్ అనేవి సంబంధిత జిల్లా కోర్టులో, సిద్దిపేట జిల్లా కోర్టులో మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అప్లికేషన్ ఫామ్ పంపించేటప్పుడు సెల్ఫ్ అడ్రస్డ్ లాంగ్ ఎన్వలప్ అనేది మీరు స్టాంప్ వేసి 30 రూపీస్ పోస్టల్ స్టాంపేజ్ ఏదైతే ఉంటుందో సో మీరు ఆ స్టాంపు వేసి మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే పంపించాలి. సో మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు సబ్మిట్ చేయాల్సినటువంటి జిరాక్స్ కాపీస్ ఆఫ్ పర్టికులర్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో అవన్నీ కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇది సిద్దిపేట జిల్లా కోర్టుకి సంబంధించినటువంటి వెబ్సైట్. సో నేను మీకు ఈ యొక్క వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, అలాగే అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ఉంటుంది. సో మీరు ఈ రెండు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ చూసి మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఇక్కడ మీరు డీడీ నంబర్ అండ్ డేట్ అయితే ఇవ్వాలి. డ్రాయి బ్యాంక్ అండ్ బ్రాంచ్ నేమ్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. మీరు ఏ బ్యాంక్లో మీరు దీనికి సంబంధించిన డీడీ పే చేశారనేది ఇక్కడ క్లియర్గా ఆ బ్యాంక్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో సో ఆ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ అటాచ్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ అనేది చేయించాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఏ పోస్ట్కి సంబంధించి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఉంది. మీరు రాయాల్సినటువంటి అవసరం లేదు. మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా విత్ క్యాపిటల్ లెటర్స్లో మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాలి. సో మీకు అన్నీ తెలిసినటువంటి డీటెయిల్సే. సో ఇవన్నీ కూడా మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్తో సహా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ క్వాలిఫికేషన్స్, కంప్యూటర్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ స్పెషల్ స్కిల్స్ మీకు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అవి మీరు మెన్షన్ చేయాలి. మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది. సో డిక్లరేషన్ తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అని, ఇంకా హాల్ టికెట్కి సంబంధించి ఒరిజినల్ హాల్ టికెట్ ఐడికి సంబంధించి ఇది కూడా మీరు ఫిలప్ చేయాలండి. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎఫిక్స్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ చేత మీరు సైన్ చేయించాలి.
ఓకే, సో ఇది కూడా మీరు ఫిలప్ చేయాలన్నమాట. సో మీకు సంబంధించినటువంటి నేము అలాగే అడ్రస్ ఇక్కడ మీరే రాయాలి. ఓకే, సో ఇవన్నీ మీరు రాయాలి. ఇక్కడ పై డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకుంటే డే టు టైము, నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సెంటర్, ఇవన్నీ కూడా ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాస్తారు. ఇది మీరు రాయాల్సిన అవసరం లేదు. ఈ బాక్స్ ఫిల్ చేయాలి అండ్ మీకు సంబంధించిన సిగ్నేచర్ చేయాలి. ఇందులో మీరు ఏ ఒక్క మిస్టేక్ చేసినా కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందండి. సో గతంలో నేను చెప్పాను. తర్వాత డూప్లికేట్ హాల్ టికెట్ కూడా మీరే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ బాక్స్ వదిలేసేయండి. ఇక్కడ మీకు సంబంధించినటువంటి నేము అలాగే అడ్రస్ అనేది మీరు మెన్షన్ చేసి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎఫిక్స్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించి అండ్ స్టాంప్ కూడా వేయించండి. ఖచ్చితంగా స్టాంప్ కూడా వేయించాలి అండ్ సిగ్నేచర్ కూడా మీరు ఇక్కడ చేయించాలన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ మీరు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫిలప్ చేసి ఓకే, సో మీరు నెక్స్ట్ మంత్ 15th లోపు, ఏప్రిల్ 15th లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.